హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కౌంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు తెలిసిన ఆస్పిరెంట్స్ అందరికీ రీచ్ అయ్యాలి. ఈ వీడియోని షేర్ చేయండి. నౌ కమింగ్ టు ద టాపిక్ డిస్కౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిస్కౌంట్ అంటే ఏంటో ఒకసారి చిన్న చూసేద్దాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే దానిపైన మనకి ప్రింట్ అయ్యే అమౌంట్ ఉంటుందిగా, ఎంఆర్పి. దాన్ని మనం ఏమంటాం అంటే మార్కెట్ ప్రైస్, సింప్లీ ఎంపీ. ఓకే, మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్బు పైన ఒక 50 రూపీస్ అని ఉందనుకోండి, సో దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. సో అదే మనకి షాప్ అతను మనకి మళ్ళీ 40కి ఇచ్చాడు. ఓకే, సబ్బు పైన 50 ఉంది, కాకపోతే మనకు 40కి ఇచ్చాడు. సో దీన్ని 40ని ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఈ డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఈ సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ని మనం ఏమంటామంటే డిస్కౌంట్ అంటాం. ఓకే, సో డిస్కౌంట్ అంటే ఏంటి? సో మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article is 2850 rupees and the discount is 21 rupees, find the selling price. అంటే మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 2850. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఆల్వేస్ మనం ఎలా అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మనం ఎప్పుడు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. సో లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలన్నప్పుడు కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం కదా, అలా అండి. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ని మనం ఒక 100% అనుకుందాం. సో ఆల్వేస్ మార్కెట్ ప్రైస్ని మనం 100% అనుకోవాలి డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, మనకు తెలియదు, కనుక్కోవాలి. అయితే మనకి ఇక్కడ ఆ డిస్కౌంట్ ఎంత ఆఫర్ చేశాడంటే 21%. అంటే ఇది ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుందండి? 79%కి ఈక్వల్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అండి. అమౌంట్ పెరిగితే పర్సంటేజ్ కూడా పెరుగుతుంది, కాబట్టి రేషియోస్ ఈక్వేట్ చేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఇది 2850 by 100 equals to x by 79. So 0 gets cancelled, then 79 into 285 by 10. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఏ షాప్ ఆఫర్స్ 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి ఆఫ్ ప్రోడక్ట్ ఇఫ్ ద ఎంఆర్పి ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ 500. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? అంటే ఇక్కడ ఏంటి, ఎంఆర్పి అనేది 500 ఉంది. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా మనకి ఎంత పర్సెంటేజ్ అవుతుందండి? 100% అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, ఎస్పి. సో ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. కాకపోతే మనకు తెలుసు ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఆఫర్ చేశాడు? 30%. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆటోమేటిక్గా ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుందండి? 70%. 100 - 30. సో దేర్ ఫోర్ మనం రేషియోస్ ఈక్వేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 500 by 100 equals to x by 70. 2 zeros gets cancelled. If you can cross multiply, then you will get x equals to 350. So selling price of that product is 350 రూపీస్ అండి. ఇలా మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు వితౌట్ యూజింగ్ ఫార్ములా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఫైండ్ ద డిస్కౌంట్ రేట్ వెన్ ద మార్కెట్ ప్రైస్ ఈస్ 1880 అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 1598. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండి. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి? డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ అంటే మనకి డిఫరెన్స్ కదండి. సో డిఫరెన్స్ 1880 మైనస్ 1598 చేశారనుకోండి, మీకు 282 వస్తుంది. 282 బై మార్కెట్ ప్రైస్ 1880 ఇంటూ 100. సో 0 gets cancelled, then if we can simplify, then we'll get discount percentage. Okay, next now coming to the fourth question. After deducting 5% commission, that a television set cost 9595. Find its market price. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ నాకు తెలియదు, ఎక్స్. సో ఇది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుందండి? 100%కి ఈక్వల్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 9595. సో ఇది యాక్చువల్లీ ఇక్కడ ఎంత పర్సంటేజ్ కమిషన్ ఇచ్చాడు? 5%. అంటే ఇది ఆటోమేటిక్గా ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుంది? 95%కి ఈక్వల్ అవుతుంది. సో నా డైరెక్ట్ ప్రపోర్షన్ కదా, రేషియోస్ ఈక్వేట్ చేద్దాం. ఎక్స్ బై 100 ఈక్వల్స్ టు 9595 బై 95. క్యాన్సిల్ చేశారనుకోండి 101 వస్తుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 10,000
100. ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 5th క్వశ్చన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఒకసారి చూద్దాం. ఈజ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 25%, 20% అండ్ 10% సక్సెసివ్ డిస్కౌంట్స్. అంటే ఒకసారి 25, అదే దానిపైనే 20, 10 ఇలా 3 times డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు ఓవరాల్గా అది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతుందని అడుగుతున్నాడు అని. సో ఇప్పుడు ఫస్ట్ మనం 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాం. తర్వాత దాని నుండి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, సో నా ఫస్ట్ ఇక్కడ ఫార్ములా ఏంటంటే a + b + ab/100. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, -25%. ఎందుకు అంటే డిస్కౌంట్ అండి తీసేస్తాం కాబట్టి మైనస్ సింబల్ పెట్టాలి. సో -20%. సో -25 -20 ప్లస్ -25 ఇంటూ -20/100. సో 20 ones 20 5s, 5 ones 5 5s. సో దెన్ what will get -45 ప్లస్ 5 అండి. అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎంత అవుతుంది, సో 40 -40% వస్తుంది. ఇప్పుడు మనకు 2 డిస్కౌంట్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్కి వచ్చాయి కదా. ఇప్పుడు ఓవరాల్గా థర్డ్ దానికి కూడా రావాలి అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ను మళ్ళీ 10 తీసుకొని సేమ్ ఫార్ములా అప్లై చేసేసారు అనుకోండి, మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో అది కంటిన్యూషన్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఏంటంటే -40 -10 ప్లస్ -40 ఇంటూ -10/100. This 2 zeros gets cancelled. Then -50 plus 4 nothing but -46. అంటే ఓవరాల్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాక ఆ వాల్యూ ఓవరాల్గా ఎంతకి ఈక్వల్ అవుతుందండి, 46%కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 50% అండ్ 20%. సో ఇది కూడా సేమ్ లైక్ 5th క్వశ్చన్. ఓకే, అండ్ 7th వన్ కూడా ఫైండ్ ద సింగిల్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 30%, 20%, 10%. సో ఈ 2 సమ్స్ కూడా మీరు ఒకసారి మీ ఓన్గా ట్రై చేయండి, సేమ్ లైక్ 5th క్వశ్చన్. ఓకే, మరికొన్ని మోడల్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.